అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు నేను ప్రెజెంటు అన్నవరంలో ఉన్నానండి. మొదటిసారి ఎవరైతే అన్నవరం దేవస్థానానికి స్వామివారికి దర్శనానికి వస్తున్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నించండి. నేను ఈ వీడియోలో మీకు స్వామివారిక దర్శన టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఎక్కడిస్తారు? అదేవిధంగా అకామిడేషన్ అన్నది ఆఫ్‌లైన్‌లో ఏ విధంగా తీసుకోవాలి? వ్రతం టికెట్ కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఒక టికెట్ మీద స్వామివారి వ్రతం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. టికెట్లు రేట్ ఎలా ఉంటుందన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా మీతోటి చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. మనకి కొండపైకి చేరుకోవడానికి 2 మార్గాలైతే ఉంటాయండి. ఒకటి నేను స్టార్టింగ్‌లో చూపించాను గదా! మనకి ఘాట్ రోడ్ ఉంది గదండీ! అక్కడి నుంచి మనకి వెహికల్ ద్వారా కొండపైకి చేరుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సుమారుగా కొండపైకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఘాట్ రోడ్ నుంచి. మనకి అన్ని వెహికల్స్ కూడా నేను స్టార్టింగ్ చూపించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే ముఖద్వారం కనిపించింది కదండీ! అక్కడి నుంచి మీరు ఆ వెహికల్ ద్వారా కొండపైకైతే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్లేస్ మనకి మెట్ల మార్గం అండి. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనకి మెట్ల మార్గం ద్వారా కూడా మీరు కొండపైకి చేరుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సుమారుగా 1000 నుండి 1200 మెట్లయితే మనకి ఉంటాయండి. చాలా ఒక హాఫ్ అన్ అవర్‌లో మీరు కొండపైకి చేరుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క టెంపుల్‌కి ఎవరైతే రాకుండా బై రోడ్ ద్వారా వెళ్తున్నారో వీళ్ళు స్వామివారి యొక్క ప్రసాదం కూడా తీసుకోవడానికి కొండ కింద కూడా మనకి దేవస్థానం వారైతే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్లేసు. ఇక్కడ మీకు స్వామివారి యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బంగి ప్రసాదం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ చూడండి కొంతమంది భక్తులైతే స్వామివారి యొక్క ప్రసాదం అయితే తీసుకెళ్తున్నారు. మనకి సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుందండి. ఈ రోడ్డు నుంచి మనకి తుని వెళ్ళడానికి గానీ, అదేవిధంగా వైజాగ్ వెళ్ళడానికి కూడా మనకి బస్సులైతే ఈ టెంపుల్ ముందు నుంచి వెళ్తాయండి. అదేవిధంగా మనకి జాతీయ రహదారి కూడా ఈ అన్నవరం నుంచే వెళ్తుంది కాబట్టి, మీరు విశాఖపట్నం నుంచి వచ్చినా, లేదా రాజమండ్రి నుంచి వచ్చినా కూడా మీరు ఈ టెంపుల్‌కి చేరుకోవడానికైతే చాలా సులభంగా ఉంటుందండి. మీరు ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళైతే ట్రైన్ ఎక్కడ దిగాలి అనేటువంటి విషయానికొస్తే, మనకి అన్నవరంలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుందండి. రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో మనకి దేవస్థానం టెంపుల్ అయితే ఉంటుంది కొండపైకి. మనకి దేవస్థానానికి సంబంధించిన బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి రైల్వే స్టేషన్ దగ్గర. మీరు ఆ బస్సు ఎక్కినట్లయితే మీకు దేవస్థానానికి రావడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు రైల్వే స్టేషన్ బయట అందుబాటులో ఉంటాయండి. వాళ్ళతోటి మీరు జాగ్రత్తగా బేరమాడుకొని మీరు కొండపైకి చేరుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అన్నవరంలో అయితే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుందండి. మనకి మ్యాక్సిమం సామర్లకోటలో గానీ, లేదా పిఠాపురంలో గానీ ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అన్నవరం చేరుకోవచ్చండి బై రోడ్ ద్వారా. మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గానీ, ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు కొండపైకి వచ్చిన తర్వాత మనకి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి వెహికల్ ద్వారా అంటే ఘాట్ రోడ్ ద్వారా పైకొచ్చే వాళ్ళైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది గదా! గోపురం అండి. గోపురం ఎదురుగా పార్కింగ్ ఏరియా ఉంటుంది. దాని పక్కన మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మీరు రావడానికి అవకాశం ఉంటుందండి. ఆ గోపురం పక్క నుంచి వస్తే మీకు కేసన కండసాల ఉంటుంది. అదేవిధంగా బాత్రూమ్‌లు గానీ, మీరు స్నానం చేయడానికి అన్నీ గూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మెయిన్ గోపురం చూసారు కదా! గోపురం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇక్కడ కింద మీకు అంటే మీరు మొక్కుబడులు ఏమన్నా ఉన్నా గూడా తలనీలాలు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి, మగవాళ్ళు రెడీ అవ్వడానికి కూడా మీకు అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ కొండపై నుంచి ఈ మార్గం ద్వారా మనం అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అన్నప్రసాదం గూడా కొండపైన మనకి స్వామివారి టెంపుల్‌కి పక్కనే పెట్టడం జరుగుతుందండి. అక్కడి నుంచి మీకు ఈ గోపురం దగ్గర గూడా మీకు స్వామివారి యొక్క రథం టికెట్లు గూడా అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా దర్శన టికెట్లు గూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఇక్కడి నుంచి మీరు ఆ గోపురం డౌన్ దిగితే మీకు ఫ్రీ లైన్ గూడా అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. మీరు సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళైతే ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా కూడా మనకి వాష్‌రూమ్‌లు గానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ గూడా ఎటువంటి ఇబ్బంది గూడా పడనవసరం లేదండి. మనకి సుమారుగా సామర్లకోటలో మీరు ట్రైన్ దిగితే, సామర్లకోట నుండి అన్నవరానికి సుమారుగా 44 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. లేదు పిఠాపురంలో మీరు ట్రైన్ దిగితే పిఠాపురం నుండి 27 కిలోమీటర్ల దూరంలో మీకు అన్నవరం ఉంటుంది. కాకినాడ నుండి సుమారుగా 47 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంటుందండి. రాజమండ్రి దగ్గర నుండి మనకి 8 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంటుంది. వైజాగ్ నుండి అయితే సుమారుగా మీకు 125 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంటుందండి. మనకి దగ్గరలో ఎయిర్‌పోర్ట్‌లంటే మనకి రాజమండ్రిలో ఎయిర్‌పోర్ట్ ఉందండి. అదేవిధంగా
మీకు విశాఖపట్నంలో కూడా ఎయిర్‌పోర్ట్ ఉంది. మనకిక్కడ టికెట్ కౌంటర్ అనేది మీరు కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి టికెట్ కౌంటర్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ కాస్ట్ మీకు 4 రేట్‌ల్లో అందుబాటులో ఉంటుందండి. అంటే రూ. 300, రూ. 1000, రూ. 1500, రూ. 2000. అదేవిధంగా స్పెషల్ దర్శనం టికెట్ మనకి అంటే స్వామివారిని దర్శించుకోవడానికి రూ. 200 అంతరాలయ దర్శనం ఉంటుందండి. అదేవిధంగా మీకు అంటే అన్నప్రాసన గానీ, సహస్ర దీపాలంకరణ సేవ గానీ, లేదా ఎవరికైనా సరే నామకరణం చిన్నపిల్లలకి నామకరణం చేస్తారు కదండీ! దానికి సంబంధించిన టికెట్లు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్వామివారి యొక్క ప్రసాదం కూడా ఈ కౌంటర్ దగ్గర అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది మీరు కొండపైకి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ ఎదురుగా మనకి రామాలయం ఉంటుందండి. రామాలయం దగ్గర పెద్ద మండపం ఉంటుంది. ఉంజలి సేవా మండపం. అదంతా కూడా ఖాళీ ప్లేస్ అండి. మనకి పెళ్ళిళ్ళ సీజన్‌లో ఇది ఎక్కడ కూడా మనకి ఖాళీ ఉండదండి. మొత్తం అంతా కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అన్నవరం సత్యనారాయణ స్వామిని ఈ గోదావరి జిల్లా వాళ్ళు పెళ్ళిళ్ళ దేవుడని కూడా పిలుస్తూ ఉంటారండి. అంటే నిత్యం కూడా ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్‌లో ఎక్కువగా పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. మనకి స్వామివారి యొక్క గోపురం అండి ఇది. మనకి స్వామివారు ఇక్కడ 2 అంతస్తుల్లో మనకి ఉంటారండి. అంటే పై అంతస్తులో ముందు మీరు వెళ్ళిన తర్వాత స్వామివారిని అదేవిధంగా అనంతలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు స్వామివారిని దర్శించుకొని కిందకి దిగిన తర్వాత యంత్రాలయ దర్శనం ఉంటుందండి. మనకి టికెట్ రూ. 50 ఉంటుంది. ఫ్రీగా కూడా మీరు వెళ్ళి ఇక్కడ కింద స్వామివారు అంటే పైన స్వామివారిని దర్శించుకున్న తర్వాత కిందకి దిగిన తర్వాత మనకి యంత్రాలయ దర్శనం ఉంటుంది. అంటే మనకి అన్నవరం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా దర్శనిచ్చేటువంటి క్షేత్రం అండి. మనకి ప్రపంచంలో మరి ఏ ప్లేస్‌లో కూడా ఇటువంటి క్షేత్రం అయితే మనకి అందుబాటులో లేదు. ఒకే పీఠం మీద మనకి శివకేశవులు అదేవిధంగా అనంతలక్ష్మి అమ్మవారు కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నవరం క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించండి. ఇక్కడ మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న వాళ్ళకైతే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి వ్రతం అన్నది కంటిన్యూగా జరుగుతూ ఉంటుందండి. ప్రతి 1 అవర్‌కి లేదా ప్రతి హాఫ్ అన్ అవర్‌కి కూడా ఒక బ్యాచ్ చొప్పున మనకి వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. మనకి ఈ స్వామివారి యొక్క టెంపుల్‌కి చుట్టూ కూడా మండపాలుంటాయండి. మనకి ఇక్కడ కనిపించేది స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్ అండి. కొండపైన తీసుకునేటువంటి ప్రసాదం కౌంటరు. మనం టికెట్ దీని పక్కనే మనకి అమ్మడం జరుగుతుంది. అక్కడ మనం టికెట్ కొనుక్కొని ఇక్కడైతే ప్రసాదం తీసుకోవాలి. మనకి స్వాపింగ్ ఏరియా అండి ఇదంతా కూడా. మీరు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి రత్నం టికెట్ ఎవరైతే తీసుకుంటారో మీకు టికెట్‌లోనే పూజా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు టికెట్ పట్టుకొని మండపాల్లోకి వెళ్లి కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి పూజారులు గాని, పండితులు గాని ఎవరైతే ఉంటారో ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది మీకు పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. మీరు కేవలం 2 వస్తువులు మాత్రమే తీసుకువెళ్ళాలి. ఒకటి అర డజన్ అరటిపళ్ళు, అదేవిధంగా 5 కొబ్బరికాయలు మీరు తీసుకువెళ్ళాలండి. మిగిలినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఒక టికెట్ మీద భార్యాభర్తలిద్దరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు ఏసీ, నాన్ ఏసీ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. రూ. 300 అయితే మనకి టెంపుల్ చుట్టూ కూడా మండపాలుంటాయి. ఆ మండపాల్లో మీకు వ్రతం అయితే జరుగుతుందండి. వ్రతం అనంతరం కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. మొదటిసారి ఎవరైతే వస్తున్నారో మీరు ఎక్కడ కూడా కంగారు పడనవసరం లేదండి. వ్రతం ఏ విధంగా చేయాలన్నది ఇక్కడ ఉన్న పండితులు చాలా నీట్‌గా, చాలా క్లియర్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. కానీ వచ్చేవాళ్ళు సంప్రదాయ వస్త్రాల్లో వచ్చి మీరైతే వ్రతం చేయించుకోవచ్చు. మీకు కూడా మీ యొక్క పిల్లలున్నా గూడా వాళ్ళని గూడా ఈ వ్రతంలో మీతో పాటు కూర్చోవడానికైతే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి ప్రధానంగా ఇక్కడ మీ యొక్క గోత్రం, మీ యొక్క జన్మ రాశి, నక్షత్రం ఇవి తెలుసుకొని వెళ్తే మీరు పూజలో సంకల్పం చెప్పినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది గూడా ఉండదండి. మీకు అకామిడేషన్ అన్నది కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో గూడా మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. మనకి కొండ కింద మనకేంటంటే వనదుర్గమ్మ వారి యొక్క టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసేటువంటి ప్లేస్ కూడా వనదుర్గమ్మ వారి టెంపుల్ ప్లేస్ అండి ఇదంతా కూడా కింద. మనకి స్వామివారి యొక్క నిత్యాన్నదానం కూడా ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. కొండపైన కూడా మనకి సన్ డయల్ ఉంటుందండి. సన్ డయల్ అంటే మనకి సూర్యకాంతి ఆధారంగా టైం చెప్పేటువంటి గడియారం. అది కూడా మీరు చూడడానికైతే అవకాశం ఉంటుందండి. మొదటిసారి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఇటువంటి కంగారు కూడా పడనవసరం లేదండి. మీరు అకామిడేషన్ కొండపైన
తీసుకోవచ్చు. ఒకవేళ అకామిడేషన్ కూడా అవసరం లేదనుకుంటే మీకు ఫ్రీ లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి వాష్‌రూమ్‌లు గానీ, బాత్రూమ్‌లు గానీ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు వ్రతం చేయించుకున్నప్పుడు మీరెక్కడ కూడా కంగారు కూడా పడనవసరం లేదు. ప్రతీది కూడా ఇక్కడ ఉన్న పండితులు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి. టెంపుల్ మనకి ప్రతిరోజు కూడా ఉదయం మనకి 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ అయితే ఓపెనే ఉంటుందండి. అంటే సుప్రభాత సేవ నుండి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి వ్రతం అయితే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయండి. అంటే ఏసీ అండ్ నాన్ ఏసీలో కూడా మీరు వ్రతం చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఏసీ వ్రతం అయితే మనకి స్వామివారికి టెంపుల్‌కి దగ్గరలో జరుగుతాయండి. మనకి సుమారుగా ఒక రూ. 2000 టికెట్ అయితే ఉంటుంది. అంటే సుమారుగా మనకి 4 రకాల రేట్లలో ఈ వ్రతం టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. ఒకటి రూ. 300, రూ. 1000, 1500, 2000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. స్పెషల్ దర్శనం టికెట్ అయితే మీకు రూ. 200 ఉంటుందండి. అదేవిధంగా యంత్రాలయ దర్శనం అయితే మీకు రూ. 50 ఉంటుంది. కాబట్టి మొదటిసారి వెళ్ళేవాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి కంగారు గాని, ఎటువంటి ఇబ్బంది గాని పడకుండా మీకు అన్నీ కూడా దేవస్థానం దగ్గరే ఉంటాయి. అకామిడేషన్ కూడా మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు నేరుగా కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్‌ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్‌లైన్‌లో కూడా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం అన్నవరం సత్యదేవాయ నమః! ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.